నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి ప్రవీణ్ ప్రగడాల గురించి న్యూస్ అనేది నడుస్తూనే ఉంది. సో రోజుకో మలుపు అనేది తిరుగుతూ ఉంది. సో నిన్న రీసెంట్గా ఒక వీడియో వచ్చేసి బయటకు వచ్చింది. ఏంటంటే వైన్ షాప్లోకి వెళ్ళి వైన్ తీసుకున్నాడు అని చెప్పేసి వీడియో బయటకు వచ్చింది. అది తాగేసి డ్రైవ్ చేయడం వల్లనే యాక్సిడెంట్ అయింది అనేసి మాట్లాడుతున్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? అండి, గత 24వ తారీఖు జరిగింది. 25వ తారీఖు వెలుగులోకి వచ్చింది. 7 రోజులుగా ఎన్నో మాటలు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు. నేను కూడా చాలాసార్లు చెప్పాను, పోలీసులకు కొంచెం టైం ఇవ్వండి, పోలీసులు ఏదో ఒక రకంగా ఈ మిస్టరీ వెనకాల ఒక దాన్ని తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడే. మత కల్లోహాలు మతపరంగా మతాల మధ్యన గొడవలు అవుతాయేమో అన్న ఆలోచన కూడా ఉంటుంది. లేదా ఆయన అసలు దేని కారణంగా యాక్సిడెంట్ అయిందా? ఇప్పుడు ఆయన డ్రింక్ చేశారు, లేకపోతే ఆయన మద్యం కొనుక్కున్నారు, 3 గంటల సేపు పెట్రోల్ బంక్ దగ్గర కూర్చున్నారు, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు వెళ్ళొద్దంతా కూడా ఆయన బయలుదేరి వచ్చారు, మళ్ళీ ఇంకొక దగ్గర 350 రూపాయలు పెట్టి మద్యం కొనుక్కొని మద్యం సేవించారు, ఇవన్నీ చెప్తున్నారు. ఫైన్. తాగి ఆయన బండి డ్రైవ్ చేస్తూ దేనికైనా కొట్టుకోనో లేకపోతే పడిపోయో చనిపోయారో అని వాళ్ళు చెప్పిన విధంగా అనుకునే పరిస్థితిని క్రియేట్ చేశారు. సో నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, ఆయన ఎలా చనిపోయారన్న దానికి రీజన్ కోసం 300 సీసీ ఫుటేజ్లు తీసుకున్నాము. హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఆయన ఎక్కడైతే చనిపోయారో ఆ ప్లేస్కి తీసుకున్నాము. అవన్నిటిని కావాలంటే మీడియాకి పరిశీలిస్తాము అని చెప్పి ఎస్పీ గారు మాట్లాడడం జరిగింది. థ్యాంక్స్ వాళ్ళ పేషెంట్స్కి. నిజంగా ఏంటంటే ఒక పాస్టర్ చనిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని ఛేదించడానికి గవర్నమెంట్ అంతా కూడా ఎంత కృషి చేస్తుంది అనేది తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే, పోలీసులు చెప్పింది ఒకటి, మీడియాలో చూపిస్తుంది ఇంకోటి. ఆయన మద్యం సేవించారు, ఆయన మధ్యలో ఫోన్పేలో ఇక్కడ బిల్లు కట్టారు, అక్కడ బిల్లు కట్టారు, ఇక్కడ ఇది జరిగింది, ఆ ఎస్ఐ సుబ్బారావు గారితో మాట్లాడారు, అప్పటికి ఆయన కొంచెం హెడ్లైట్ పగులున్నది, పెట్రోల్ బంక్ లో కూడా ఆయన కొంచెం నీరసంగా ఉండడము, సమాధానం చెప్పలేని స్టేజ్ లో ఉండడము, దానికి మద్యమే కారణం అని చెప్పి హెడ్లైన్స్ లో మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుని మర్డర్ కేసుగా చిత్రీకరించాలనుకుంటున్నారు అని చెప్పడం అనేది తప్పు. ట్రోల్స్ లో పెడుతున్నారు, ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు. పోలీసులు కనుక్కుంటున్నారు కదా, ఇంకా వాళ్ళు డిసైడ్ చేయలే ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారు, తాగేసి ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందని చనిపోయారని ఏం అనలేదు. ఆయనకి చెయ్యి అంతా దొక్కపోయిందని ఏదో పెట్రోల్ బంక్ లో ఒకరు చెప్పారంట. సరే, ఆయన బండి మీద నుంచి పడ్డాడు కాబట్టి చెయ్యి దొక్కపోయి ఉంటుంది. చెయ్యి దొక్కపోయినప్పుడు చేతికి ఫస్ట్ ఎయిడ్ అయినా చెయ్యాలి కదా అక్కడ ఉండే ఎస్పీ, అదే ట్రాఫిక్ ఎస్ఐ, ఎందుకు చేయలే? నెక్స్ట్, ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ హెల్మెట్ లేకుండా ప్రయాణము, హెల్మెట్ ధరించకుండా ఆయన ప్రయాణం చేస్తున్నాడంటే ఫుటేజ్లో కూడా ఆయన హెల్మెట్ ధరించే ఉన్నాడు, చేతికి గ్లౌజెస్ ఉన్నాయి, మూతికి మాస్క్ ఉంది కదా. ఇంక సరే, మూడో విషయం తీసుకుందాం ఇప్పుడు. ఒకవేళ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు నేను వారించొద్దన్నా ఆయన వెళ్ళారు, ఆయన ఎవరో నాకు తెలియదు, జనాలకి అవగాహన కోసం ఆయన దగ్గర నుంచి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నాను అని చెప్పారు. ఆయనకుండే బాధ్యత పరిమితి ప్రకారము బండి మీద అతను తాగి డ్రైవ్ చేస్తున్నాడు, అతనికి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అతను ఏం చేయాలి? 108కో లోకల్ పోలీస్ అధికారులకో చేసే రైట్ అతనికి ఉంటది. ఎందుకు చేయలేదు? ఎందుకు అతన్ని వదిలేశాడు? ఆయన బతిన్లాడుకున్నాడు, ఆయనతో కలిసి టీ తాగాడు, చాయ్ తాగాడు అని చెప్పి చెప్తున్నారు కదా. ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన ఎందుకు ఆయనకి చెప్పలేదు? పాస్టర్ గారు కాదు, బాబు నువ్వు ఇట్లా తాగున్నావు, నీకు అపస్మారక స్థితిలో ఉంది, పక్కన ఏదైనా హోటల్లో పడుకొని వెళ్ళు, లేదా నీ వాళ్ళకి ఎవరికైనా చెప్తే వాళ్ళు కార్ అయినా పిలిపిస్తా, లేకపోతే బండి ఇక్కడ పెట్టెళ్ళు, మా వెహికల్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాం ఎక్కడికెక్కడ, ఇలాంటి జాగ్రత్తలు. అసలు మీరు ఎవరైనా క్వశ్చన్ అడగలేదా? నీ పేరేంటి? ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటారు రోడ్డు మీద, నీ పేరేంటి, నీ ఊరేంటి, నువ్వు ఏడుంటావు అని అడగరా? అడగకుండానే ఉంటారు. మరి నాకు ఎవరో తెలియదని ఆయన ఎట్లా చెప్తున్నారు? ఆయన మద్యం సేవించారా లేదా అని పక్కన పెట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చనిపోయిన వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయకండి. ఆయన బతుకున్నప్పుడు ఆయన తాగాడు, ఆయన చిందులేశాడు, ఆయన డాన్సులు వేశాడు, ఒక పాస్టర్ అయ్యింది, ఇలాంటి పనులు చేయొచ్చా అని మాట్లాడండి. చనిపోయిన వ్యక్తి మీద ఆయన మద్యం సేవించి డ్రైవింగ్ చేసి చనిపోయాడని వార్తలు రాయడము, కొత్త ట్విస్ట్లని చెప్పడము, వాళ్ళు పోలీసులు వాళ్ళ తరహాలో సీసీటీవీ ఫుటేజ్ ఒక్కొక్కటి బయట పెడుతూ ఒక్కొక్కటి లింకులు కదిలిస్తున్నారు ఎక్కడ ఏం జరిగింది అనేది. దట్ డజంట్ మీన్ దట్ ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చనిపోయారని కాదు కదా. మేబీ ఆయన ఇప్పుడు ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్, ఒకవేళ నేను ఊహించుకునే చెప్తున్నాను, ఒకవేళ అలా అయ్యుంటే అలాంటి పరిస్థితుల్లో కూడా దుండగులు వచ్చి ఆయన సెల్ఫ్ డిఫెన్స్ చేసుకొని స్టేజ్లో చూసి
చేసి ఉండొచ్చుగా. అవును, అది కూడా ఇంకొక విషయం, ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకి ఏ దారిలో వెళ్తున్నాడు ఏంటి అనేది చుట్టుపక్కల అంచులకు కూడా తెలిసి ఉంటుందిగా. అవును వాళ్ళల్లో కూడా ఒకరికి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చుగా వాళ్ళకి కూడా. అవును. ఇవన్నీ కూడా పోలీసులు దర్యాప్తులో తెలియాలి. ఇవన్నీ బయట పెడుతున్నారు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు ఇంతవరకు? ఈ రోజు అంతా 7వ రోజు. అవును, 1 వీక్ అవుతుంది. ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? సీసీటీవీ ఫుటేజ్లు బయట పెడుతున్నారు, మీడియా ముందు కూర్చొని 300 వీడియోలు ఉన్నాయని చెప్తున్నారు, ఆయన మద్యం సేవించిన వీడియో బయట పెడుతున్నారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పెట్టచ్చు కదా తీసుకొచ్చి, ఎందుకు పెట్టలేదు ఇంతవరకు? అవును, పోలీసులు కూడా ఆలోచిస్తున్నారు కదా ఎందుకు ఏంటి అసలు ఏం జరిగింది. బికాజ్ వాళ్ళకి తెలుసు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది అనేది. దాన్ని దాచిపెట్టడానికి ఏమైనా చేస్తున్నారా అని కొన్ని వర్గాలు మాట్లాడుతున్నారు. బట్ ఏపీ పోలీస్ ఇస్ టేకింగ్ వెరీ సీరియస్ అలిగేషన్ ఆన్ దిస్ ఇష్యూ అండి. బట్ ఏదైతే మన జెసికా గారు మాట్లాడినప్పుడు జెసికా గారి విచారణలో కూడా ఆయన మద్యం సేవిస్తారా ఇవి సేవిస్తారా అని అడుగుండొచ్చు కదా. అప్పుడు ఆమె కూడా సమాధానం చెప్పుండొచ్చుగా. ఒక పాస్టర్ అయ్యుండి మద్యం సేవించి నేను రోడ్డు మీద నడిపితే నా ప్రాణానికి హాని అని తెలియకుండా ఉంటారా? గాట్ ద పాయింట్. సరే, మద్యం ఆయనే తాగాడని మీరు ఏమైనా డ్రంక్ అండ్ డ్రైవ్ అది పెట్టి టెస్ట్ చేశారా? లేదు. ఎందుకు చేయలే? ఆయన అపస్మారక స్థితిలో ఉన్నాడు అని మాత్రమే చెప్తున్నారు. పెట్రోల్ బంక్ వచ్చినప్పుడు ఎంత పెట్రోల్ పోయాలంటే 8 అంకెలని ఇలా చూపిస్తే 800 రూపాయలకా అంటే కాదు 8 లీటర్ల అని అడిగితే అవును అని తలుగుపాడని చెప్తున్నారే. సరే ఈయన తాగున్నాడు, సరే ఈయన రోడ్డు మీదకి పోతే ఏమైనా ఉంటాడని చెప్పి చుట్టుపక్కల వాళ్ళకి ఏ మానవత్వం లేదా ఒక మనిషి అట్లా తాగున్నాడంటే చూసి దాని వీడియోలు తీసి నవ్వుకుంటున్నారా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎందుకు చేయలేదు అతను రోడ్డు మీద తాగి నడుపుతుంటే? అది కూడా హైవే. See, there are lot of things to be discussed. కానీ పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారా? పోలీసులు ఎందుకు ఈ విషయాన్ని ఎట్లా లాజిక్తో క్లోజ్ చేయాలనుకుంటున్నారో అది వాళ్ళకే తెలియాలి. బట్ మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైతే ఇలాంటి వార్తలు ఒక చనిపోయిన వ్యక్తి మీద ప్లీజ్ అలాంటివి రాయకండి. ఆయన చాలా అంటే చాలా దారుణంగా రాస్తున్నారండి. అది ఎవరైనా కూడా మనిషేగా. అవును, ఎందుకండి ఇలాంటి మాటలన్నీ మాట్లాడడము? సో చూద్దాం అసలు ఇంకా ఎంత ట్విస్టులు ఉంటాయా. ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడైతే అయిపోయిందో ఆ రోజే అది తాగేసి అనేసి రిలీజ్ చేయొచ్చు. ఆబ్వియస్గా ఆయన తాగున్నాడండి. ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆబ్వియస్లీ ఆయన తాగి చనిపోయాడు అన్నప్పుడు ఆ బాడీలో నుంచి స్మెల్ రావడము లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. వై దే డిడ్ంట్ డిస్క్లోజ్ దాట్? సో ఇప్పుడు రిలీజ్ చేయడం ఎందుకు ఆ వీడియో? అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు అంటున్నారు. ఇప్పుడు నేను పోలీసులు నేను తప్పు పట్టట్లేదు. ద ఓన్లీ థింగ్ ఈస్ వై పీపుల్ ఆర్ ప్రాపగేటింగ్ దిస్ ఇష్యూ ఇన్ టు ద అదర్. ఏదో ఒక రకంగా దీన్ని క్లోజ్ చేయాలని చూస్తున్నారే తప్ప అసలు నిజాన్ని తీసుకురావట్లేదు. అది నేను అనేది. సరే, ఇది పాస్టర్ ప్రవీణ్ గారికి మరణించి ఇప్పుడు 1 వీక్ అవుతుంది. సో ఈ 1 వీక్లో రీసెంట్గా నిన్న తెలిసిన విషయం ఏంటి అంటే ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకున్నాడు, దానివల్ల డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయాడని చెప్పేసి అంటున్నారు కొందరు. నేను ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నానండి, మతపరమైన వివాదాలకి తావు లేదు ఇందులో. మతం అనేది మనం పెట్టుకున్నాం, ఆయన మనిషి, మనమే కదా మతం అని పెట్టుకున్నాం. ఇది నేను, ఇది మేము ఈ మతము, మేము ఇలా పుట్టాము అని ఎక్కడి నుంచి మొదలైందో ఆది నుంచి ఇప్పటిదాకా మనం పెట్టుకున్నది. ఆ పర్సన్ ఎవరైతే ఆయన పరలోకం వెళ్ళారో చనిపోయారో వాళ్ళ భాషలో దేవుడి దగ్గరికి వెళ్ళారు, జీసస్ దగ్గరికి వెళ్ళారు, జీసస్ ఆయన బిడ్డను ఆయన పిలుచుకున్నాడు అని మాట్లాడతారు కదా. రాధా మనోహర్ దాస్ కానీ ఇంకొకరు సూర్యనారాయణ సత్యనారాయణ గారు కానీ లేకపోతే మన యాచకులు మన హిందుత్వంలో ఉండేవాళ్ళు దీనికి కారణం అయ్యారా? లేకపోతే ఎవరైతే ఇప్పుడు చనిపోయారో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకి వీళ్ళ మనోభావాలు దెబ్బతిని వీళ్ళు ఏమైనా చేశారా అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఒకరి మీద మనం బ్లేమ్ వేయాల్సిన పని లేదు. కానీ ఇక్కడ చాలా బయట ఏం జరుగుతున్నాయంటే ఆల్రెడీ శోక సముద్రంలో మునిగిన వాళ్ళు ఏదైతే ఆ పాస్టర్ చనిపోయారు, ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, ఆయన బిడ్డని దేవుడు పిలుచుకున్నాడు అని వాళ్ళందరూ ఇప్పటికీ బాధపడుతుంటే వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఎవరో దీన్ని హత్య చేశారు, ఎవరో కావాలని చేశారు, వాళ్ళ గురించి మాకు వద్దండి, ఆయన చావుకి కారణం తెలపండి, ఆ శుద్ధిని చెయ్యండి అని అడుగుతున్నారు. అది వాళ్ళు అడిగేది. దాని గురించి ఆలోచించండి. వేరే వాళ్ళని తీసుకొచ్చి లింక్ చేసి వాళ్ళే ఏదో తప్పు చేశారు, వాళ్ళ వల్లే ఈయన చనిపోయాడు అనేది పోలీసులు నిర్ధారణలో తెలుస్తుంది, పోలీసులు దాన్ని చేస్తారు. కానీ నేను ఇందాక కూడా చెప్పింది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ బయట పెడితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది.
ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడా, ఎంత ఎంఎల్ చేసుకున్నాడు, లేకపోతే అసలు ఏంటి బాడీలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉందా లేదా, ఇప్పుడుండే టెక్నాలజీతో అన్నీ తెలుసుకోవచ్చు కదా. ఎందుకు అది తెలుసుకోలేకపోతున్నారు, ఎందుకు ఎవరెవరో పేర్లు తీసుకొచ్చి మాట్లాడుతూ వాళ్ళు చేశారో లేదో పక్కన పెట్టండి. వై క్రియేటింగ్ ఏ కాంప్లికేటెడ్ థింగ్ అండ్ ఇంకా అనుమానాలు తావిచ్చి ఆ మతానికి ఈ మతానికి గొడవలు పెట్టేదాకా చేస్తాను తప్ప ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఏ క్లారిటీ. మీకు తెలుసా అండి మత కల్లోహాలు జరిగితే ఎలా ఉంటాయో? కాశ్మీర్లో జరిగింది. బస్సులు తగలబడిపోతాయి, షాపులు తగలడిపోతాయి. అవసరమా? వాళ్ళే చెప్తున్నారు ఆ ఫ్యామిలీ అంతా కూడా, దేవుడు మాకు క్షమించే గుణాన్ని ఇచ్చాడు, మేము క్షమిస్తాము, మాకు రీజన్ చెప్పండి. ఇంటికి వచ్చి ఎవరైనా అమ్మ ఆ సార్ ఎలా చనిపోయారు, అన్న ఎలా చనిపోయారు అని అడిగితే మేము సమాధానం చెప్పుకోవాలి. నా పిల్లలకి చెప్పుకోవాలి డాడీ ఎలా చనిపోయారు అనేది అని. ఆయన ఇప్పుడు పైనుంచి ఆయననే కాదండి, జనరల్గా మనిషి చనిపోయాక ఆత్మ ఒక వారం రోజుల పాటు 13 రోజుల పాటు ఎప్పుడైతే మనం పెద్ద కర్మ చేస్తామో ఎవరికైనా ఉంటుంది, అది చేసేంత వరకు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుందంట. ఆయన ఆత్మ ఎంత శోభిస్తూ ఉంటుంది. ఆయన దేనివల్ల చనిపోయారో రీజన్ ఆయనకు తెలుసు, ఆయన చెప్పలేడు. ఆత్మ ఎంత క్షోభిస్తుంటుంది ఆ పిల్లల్ని చూసి. 10 మందికి ప్రసంగాలు ఇచ్చే ఆయన, 10 మందికి మంచి చెప్పే ఆయన చావుకు అది మంచా చెడా అని తెలుసుకోలేని స్టేజ్కి వచ్చేసారు. సో వేరే వాళ్ళతో లింక్ పెట్టి మాట్లాడాల్సిన పని లేదండి ఇందులో. మేబీ వాళ్ళు కారణమా కాదా అనేది పోలీసు నిర్ధారణలో తెలుస్తుంది. ఆయనకు ఆత్మశాంతి కలగాలి, ఆయన ఆ దేవుడి దగ్గర ప్రశాంతంగా ఆయన జీవితాన్ని ఉండాలి అని అనుకున్నప్పుడు ఆయన ఎలా చనిపోయాడన్న రీజన్ వాళ్ళ ఫ్యామిలీకి ఆ కమ్యూనిటీ పీపుల్కి అందచేస్తే, ఇంకా చెప్పాలి అనుకుంటే గవర్నమెంట్ ఒక రూల్ పెట్టాలి. ఎవరైతే ప్రచారాలు చేస్తున్నారో, ప్రచారాన్ని సభలు ప్రసంగాలు కలుస్తున్నారో, అది ఏ మతమైనా, హిందూయిజం అయినా, ముస్లిం కమ్యూనిటీ అయినా, క్రిస్టియన్ కమ్యూనిటీ అయినా, జైనిజం అయినా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అనేవి పెట్టాలి. మాట్లాడకూడదు. మన వాళ్ళు మనం మాట్లాడతాము, వాళ్ళు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు. దానివల్ల ఏమవుతోంది అంటే కక్షలు పెంచుకొని ఈ రోజు కాకపోయినా రేపు పొద్దున్న రోజున ఏదో ఒకటి చేయడానికి చూస్తూనే ఉన్నాం. 2025లో ఎన్ని హత్యలు జరుగుతున్నాయండి. ఈధర్ చచ్చిపోతున్నారు లేదా చంపేస్తున్నారు. బయట వాళ్ళు మనకి ఎప్పుడు శత్రువులు లేరు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళే శత్రువులు అవుతున్నారు. సో ఆ పాస్టర్ గారు లాస్ట్ కాల్ రికార్డ్స్, ఆయనని చాలా మంది బెదిరిస్తున్నారు అని చెప్పి ఆయన పెట్టిన ట్వీట్స్, ఇవన్నిటికీ ఒక లింక్ చేసుకొని పోలీసులు ఏ రకంగా దర్యాప్తు చేస్తున్నారా, ఏపీ పోలీస్ యాంత్రాంగం మొత్తం, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి క్షణం ఆయన అసలు ఏం జరిగిందో కానీ, బికాస్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే రాజకీయం అనేది పుంజుకొని జరగాల్సినటువంటి జరుగుతున్నాయి. ఇంకా దరిద్రం ఏంటంటే ఆ కమ్యూనిటీ ప్రజల కోసం చాలా హెల్ప్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించకపోవడం. ఎవరైనా మాట్లాడారా? ఎప్పుడైనా మాట్లాడారా? ఏమైనా కనీసం సానుభూతి చలిపారా? షర్మిల గారు వచ్చైనా కనీసం ఆయన దానికి న్యాయం చేయండి, అసలు రిపోర్ట్లో ఏముందని ఆమెనా మాట్లాడారు. ఈయన ఎందుకు నోరు తెరవట్లేదు? అవునా కాదా? సో దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ హ్యాపెన్. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. ఎందుకు వేరే కమ్యూనిటీ మీద మనం డిపెండ్ అవ్వడం? అవన్నీ పోలీసులు తెరుచుకుంటారు. కానీ ఆయన ఆత్మశాంతి కలగాలి. ఆయన వాళ్ళు నమ్ముకున్న ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అక్కడైనా పీస్గా ఉంటాడేమో ఇవన్నిటికీ దూరంగా. సో ఆ ఫ్యామిలీకి కొంచెం పీస్ కలిగించేలాగా పోలీసు వాళ్ళు చేస్తారని మనము ఆశిద్దాం.